ఈ వ్యూ అంతా కూడా సిమ్లాలో ఉంది. ఇప్పుడే సిమ్లాకి చేరుకోవడం జరిగింది. మేము హోటల్ ఆర్చిడ్లో బస చేస్తున్నాము. ఆ హోటల్ పైకి ఎక్కినప్పుడు కనిపించిన దృశ్యం ఇది. ఎంత అద్భుతంగా ఉందంటే, వావ్! ఈ కొండల మీద లోయల నుండి కొండల పై వరకు కూడా ఇండ్లు చాలా అందంగా, చాలా చక్కగా కనబడుతున్నవి. ఎంత అంటే మేము ఒక 120 కిలోమీటర్స్ వచ్చినాం. 120 కిలోమీటర్స్ కూడా కనీసం కబడ్డీ ఆడడానికి కూడా సరిపడా ప్లేన్ ఏరియా కనబడలే మాకు హిమాచల్ ప్రదేశ్లో. చాలా అందమైన ప్రదేశం. ఎంతలా బాగుందంటే ఇక మేము వర్ణించలేము. ఈ కొండల మీద ఈ దృశ్యం చూడముచ్చటగా ఉంది. ఎంత అద్భుతంగా ఉందంటే ఇట్స్ రియల్లీ గ్రేట్. ఎంతో శ్రమ కోర్చి ఇక్కడ దాకా రావడం జరిగింది. ఘాట్ రోడ్లో సుమారుగా 6 గంటలు ప్రయాణం చేసి వచ్చాము. ఈ సుందరమైన ప్రదేశాన్ని చూస్తే అదంతా మర్చిపోయినాం. మేము పడ్డ శ్రమ అంతా మర్చిపోయినాం. చాలా వండర్ఫుల్ ఏరియా, వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. మీరు చూడండి ఎంత బాగుందో. అది ఎంత చాలా చక్కగా ఉంది. ఎంత అంటే అంత బాగుంది. ఇది మీకు చూద్దామని వీడియో చేస్తున్నాను. వావ్! కొండే అండి ఇది మొత్తం. ఇట్లాంటి వందల సంఖ్యలో కనిపించాయి మాకు. వందల సంఖ్యలో అన్ని కొండల మిన్ని. ఒకరు చూడండి, మంచు కురుస్తుంది. ఆల్రెడీ డార్క్ చీకటి కాబోతుంది. అన్ని లోయలే. ఇది ఒకసారి చూడండి లోయ. అసలు అది ఎంత లోతున్నది అనేది ఇంకా లోపు ఉంటుంది, మాకు కనబడతలే కానీ అంత ఉంది లోయ. అన్ని కుంటల మిన్నే. వండర్ వండర్.